హాయ్ హలో నమస్తే, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ పాయింట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఇది చాలా బాగుంటుంది, చాలా గ్రేవీతో, ఎక్కువ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ లేకపోతే పులావ్ దేంట్లోకైనా చాలా చాలా బాగుండే ఈ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. నేను 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు క్వాంటిటీగా తీసుకున్నానండి ఈ కర్రీకి. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలాగే మనం ఎగ్స్ని అయితే 1 డజన్ వరకు తీసుకుందాం. ఈ క్వాంటిటీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఈ క్వాంటిటీకి తగ్గట్టు 4 ఉల్లిపాయలు, 4 పెద్ద సైజు టమాటాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎగ్స్ని అయితే మనం ఈ విధంగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, నేను టమాటాలు, ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని వేపుకోవాలి. పొయ్యి మీద బండిలు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని, అలాగే దీనికి 10 జీడిపప్పులు కూడా వేసుకోవాలి గ్రేవీ థిక్నెస్ రావడానికి. చిన్న ముక్క అల్లం, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చెక్క, 2 ఇలైచీ వేసుకొని ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని ఇవి మగ్గేంత వరకు వేయించుకోవాలి. అలాగే 1 గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. చిన్న ముక్క సైజు ముక్క చింతపండును కూడా వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకొని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు, కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. వేసుకొని మనం ఎగ్స్ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, వీటిని అయితే వేయించుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. ఇవైతే ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టుకుందాం. అదే బాండిల్లో, అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ని అయితే కర్రీకి సరిపడా యాడ్ చేయండి. అలాగే నేను ఇంతాక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను కదా, దాంట్లో 1 ఉల్లిపాయ పక్కన పెట్టుకున్నాను. అలాగే 1 టమాటా కూడా పక్కన పెట్టుకున్నాను. అవి వేసుకొని 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇవి మగ్గించుకోండి. దీంట్లోనే చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, గరం మసాలా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకొని ఇవి కూడా మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మసాలాలు మాడిపోతే చేదు వాసన వస్తుంది కదా, అందుకని చేదు తగులుతుంది కదా నోటికి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఈ కర్రీలో వేసుకొని బాగా ఇదంతా పచ్చివాసన పోయి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ మనం తిప్పుకోవాలి. ఇప్పుడు ఇదైతే మూత పెట్టుకొని 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు పూర్తి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలటం మొదలైంది కదా. దీన్ని ఇంకా కొంచెం కలుపుకొని మన థిక్నెస్కు సరిపడా వాటర్ వేసుకోండి. నాకు ఎంత గ్రేవీ థిక్గా కావాలో అంత యాడ్ చేసుకుంటాను. మీరు పల్చగా తినే పని అయితే కొంచెం ఎక్కువ వాటర్ని, అలాగే కొంచెం థిక్గా తినే పని అయితే కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం ఆలస్యంగా తినే పని అయితే ఈ గ్రేవీ అనేది చిక్కబడిపోతుందండి. కొంచెం ఎక్కువ వాటర్నే వేసుకోండి. నేనైతే 1 గ్లాస్ వాటర్ని అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో కాకుండా పూర్తి సిమ్లోనే పెట్టేసుకోండి. పూర్తిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మళ్ళీ 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు స్లో ఫ్లేమ్లోనే మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాం. నేనైతే 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కస్తూరి మేతిని అయితే వేసుకోవాలి. ఈ కస్తూరి మేతి వల్ల ఈ కర్రీ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే కర్రీ పాయింట్ స్టైల్ ఫ్లేవర్ అయితే మనకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని
కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఫ్లేవర్స్ మొత్తం పట్టేంత వరకు ఉంచుకొని సర్వ్ చేసుకోవటం అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక ఎగ్ తినే దగ్గర 2 ఎగ్గులు తినే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల. అయిపోయిందండి. ఇంత సింపుల్గా చేసుకుని ఈ కర్రీ పాయింట్ స్టైల్ కర్రీని చేసి నాకు కామెంట్ చేయండి. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.